కోవాక్సిన్ కు WHO అనుమతి లభించింది. కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కు WHO ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో కోవాక్సిన్ టీకా ఇవ్వొచ్చని తెలిపింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అనుమతుల కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి మనం డాక్టర్ విజయ్ భాస్కర్ గారు క్లినికల్ ఎథికల్ కమిటీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్టకేలకు విజయ్ భాస్కర్ గారు నమస్కారం అండి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు అనుమతి లభించడం నిజంగా సంతోషదాయకమైన విషయం. ఇప్పటి వరకు కూడా చాలా కన్ఫ్యూజన్ గా అందరూ ఉన్నారు. ఎందుకంటే WHO ఆమోదించలేదు కాబట్టి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా కూడా క్లారిటీ వచ్చేసినట్టేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి మనం డాక్టర్ విజయ్ భాస్కర్ గారు క్లినికల్ ఎథికల్ కమిటీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్ గారు నమస్తే అండి. టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేయగలరా? నమస్కారం అండి. యా సార్, కోవాక్సిన్ కి ఎట్టకేలకు WHO అనుమతి లభించింది. దాదాపు చాలా నెలల నుంచి కూడా ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ గా కూడా టెక్నికల్ కమిటీ ముందు సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అన్నారు. సో వస్తుందా రాదా అనుకుని చాలా వరకు కూడా చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఎట్టకేలకు దీని మీద క్లారిటీ వచ్చేసినట్టే కదా? పిసిఆర్ గారు, విజయ్ భాస్కర్ గారు యా సో WHO రికగ్నైజ్ చేసిన కోవాక్సిన్ ఇప్పటికీ మనకు అందులో అంటే అనుమతించడం చాలా గొప్ప అండి. ఎందుకంటే ముఖ్యంగా ఇది NRIs కి ఫారిన్ ట్రావెలర్స్ కి 100% యూజ్ అవుతుందండి. ఎవరైతే ఇప్పటి వరకు కోవిన్ సర్టిఫికేట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి 14 days క్వారంటైన్ చేయడం అనేది ఇప్పుడు అమెరికాలోని ఇతర దేశాలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు WHO అనుమతి వలన మన కోవిన్ సర్టిఫికేట్ గానీ కోవాక్సిన్ గానీ అప్రూవల్ రావడం వలన మనకు ఎక్కడికైనా వరల్డ్ లో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ యూటిలిటీ లిస్ట్ లోకి తీసుకురావడం WHO వారిని మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ గత 3 నెలల నుంచి ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళకి NRIs కి చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్నటి వరకు కోవిషీల్డ్ కూడా బ్రిటిష్ లో యాక్సెప్ట్ చేయలేదు. బట్ తర్వాత కోవిషీల్డ్ యాక్సెప్ట్ చేశారు, కానీ కోవిన్ సర్టిఫికేట్ మీద కొంత అనుమానం చెప్పారు. కానీ ఇప్పుడు మనకు దాదాపుగా ఉన్న వ్యాక్సిన్స్ లో ఎక్కువ శాతం దాదాపుగా 150 వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకు ఇది క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. phase 1, phase 2, phase 3 ట్రయల్ లో దాదాపు 80 వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఇప్పుడు ఎమర్జెన్సీ అప్రూవల్ కింద ఈ కోవాక్సిన్ తో పాటు ఇంకొక 6 వ్యాక్సిన్స్ WHO అప్రూవల్ ఇవ్వడం. అందులో 15 వ్యాక్సిన్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ అప్రూవల్ లో ఉన్నాయి, 8 వ్యాక్సిన్స్ కంప్లీట్ అప్రూవల్ లో ఉన్నాయి, అలాగే 9 వ్యాక్సిన్స్ రిజెక్ట్ అవడం జరిగింది. దాదాపుగా 170 వ్యాక్సిన్స్ లలో ఇన్ని వ్యాక్సిన్స్ మనకు అప్రూవల్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు కోవాక్సిన్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్ లార్జ్ స్కేల్లో ఇండియన్ పాపులేషన్ కు వ్యాక్సినేట్ చేయడం, ఈ వ్యాక్సిన్ వల్లనే మనకు థర్డ్ వేవ్ రావటం లేదని ఒక భావన ఉంది. ఎందుకంటే మనం దాదాపుగా 110 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయడం, దాని ధర్మిలా మనకు ఎక్కువగా సైంటిఫిక్ డేటా ప్రకారం ఎక్కువగా ఎఫికేసీ అంటే ఎక్కువగా యాంటీబాడీ ఫార్మేషన్ ఉండడం వల్ల కూడా మనకు ఈ తరుణంలో ఇప్పుడు యాక్చువల్లీ 5 lakhs కేసెస్ పర్ డే ఎక్స్పెక్ట్ చేశాం 3 నెలల కింద. కానీ ఈ రోజు కేవలం 15,000 నుంచి 20,000 కేసులు ఉన్నాయంటే దాని అర్థం ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతున్నారో అందులో 98% రికవరీ రేట్ ఉంది, ఓన్లీ 2 to 4% హాస్పిటలైజేషన్ ఉంది, 0.2 to 0.7% డెత్ రేట్ ఉంది. సో దీన్ని ధర్మలా తీసుకుంటే మన ఇప్పుడు ఇచ్చిన WHO అప్రూవల్ ని అభినందించాల్సిన విషయం ఉంది. తప్పకుండా దీనివల్ల మన NRIs కానీ ఫారిన్ ట్రావెలర్స్ కి బెనిఫిట్ అవుతుందని అనుకోక తప్పదు. ఫారిన్ ట్రావెలర్సే కాదు, ఇండియాలో చాలా మందిలో కూడా WHO రికగ్నైజ్ చేయలేదు లేదంటే ఆమోదించలేదు కాబట్టి ఈ వ్యాక్సిన్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. దాని మీద ఒక ఖచ్చితంగా లేట్ గానే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇంత ప్రాసెస్ ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటారు విజయ్ భాస్కర్ గారు? దీని విషయంలో రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి రాజకీయ పరంగా, రెండోది వ్యాపార పరంగా కూడా ఉండొచ్చని మేము భావిస్తున్నాము. ఒకటి ఏంటంటే వ్యాపార పరంగా అంటే కాంపిటీషన్ బిట్వీన్ కంపెనీస్ అండి. దాదాపుగా 110 కంపెనీస్ 150 కంపెనీస్ ఇప్పుడు వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందులో ముందు వరుసలో ఫైజర్, మోడర్నా, కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళ ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం,
వాళ్ళ అథారిటీ అంటే FDA అప్రూవల్ ఇవ్వకుండా చూసుకోవడం కూడా జరిగి ఉండొచ్చు. అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు, ఫైజర్ బయోటెక్ కానీ, మోడర్నా కానీ, గామాలియా కానీ, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కానీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఇట్లాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే వేరే కంపెనీస్ ని వాళ్ళ అథారిటీస్ నుంచి అప్రూవల్ ఇవ్వకుండా కూడా చూసి ఉంటాయి వ్యాపార పరంగా. అంతేకాకుండా గవర్నమెంట్స్ మధ్యలో పోటీతత్వం ఉండటం వల్ల మన 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 ఇండిజినస్ ప్రొడ్యూస్డ్ వ్యాక్సిన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంత అనగదొక్కడం వేరే దేశస్తులు, అంటే యుఎస్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ కానీ, లండన్ బేస్డ్ కానీ, వాళ్ళు ఏంటంటే వేరే పొలిటికల్ ఆలోచనలతోటి కూడా ఇండిజినస్ వ్యాక్సిన్ ని అనగదొక్కే ప్రయత్నం కూడా చేసి ఉంటారు. సో ఇది పొలిటికల్ గా, వ్యాపార పరంగా రెండు విధాలుగా మనకు ఇన్ని రోజులు అనుమతి లభించకపోవడం అని ఒక కారణంగా భావించడం జరిగింది. దానికి తోడు మనం కొన్ని సైంటిఫిక్ డేటా చెప్పడం ఏంటంటే మనకు సైంటిఫిక్ డేటా సరిగా పెట్టలేదని చెప్పేసి, కోవాక్సిన్ సరైన డేటా పెట్టలేదని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి అదే చెప్పడం జరుగుతుంది. చాలా సంస్థలు కూడా బ్లేమ్ చేయడం జరిగింది, కోవాక్సిన్ సైంటిఫిక్ డేటా సరిగా లేదని, దాని ఎఫికసీ బాగా లేదని, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని, కొన్ని అవాంతరాలు కూడా సృష్టించారు, ఒకరిద్దరు చనిపోయారని, కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయని చెప్పి. ఇలాంటి మరకలు అంటించినప్పుడు ఆబ్వియస్ గా ఏమవుతుందంటే కోవాక్సిన్ కి అనుమతించడానికి కొంత డిలే చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా మనం ఇబ్బందుల పాలు చేసిన ఎట్ లాస్ట్ కొన్ని ప్రెషర్స్ వల్ల మనకు ఇది యాక్సెప్ట్ చేయడం, ఇది మన ఇండియన్ ఎన్ఆర్ఎస్ గానీ ప్రజలకు గానీ చాలా లాభదాయకంగా, చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఈ వ్యాక్సిన్ మనం ముందు తీసుకుపోవాలి. రైట్ విజయభాస్కర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. మనతో పాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ రంగారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రంగారెడ్డి గారు నమస్కారం అండి. ఈరోజు చాలా గొప్ప దినం అండి. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డే. దీపావళితో పాటు మనకి ఈ ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ కమిటీ పచ్చ జెండా ఊపటం అనేది చాలా మంచి పరిణామం. ఇది మన భారతీయ శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానానికి, అలాగే వాళ్ళకు ఉండేటటువంటి శాస్త్రీయ సాంకేతిక విషయాల్లో వాళ్ళకుండే పట్టుకి ఇది ఒక నిదర్శనం అండి. ఇది మనం భారతదేశం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి రోజు. ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలకి, అలాగే భారత్ బయోటెక్ కి నా అభినందనలు. అలాగే దీని కొరకు అహర్నిశలు శ్రమించినటువంటి మిగతా శాస్త్రవేత్తలు, అలాగే సౌమ్య స్వామినాథన్ గారికి తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక వస్తే విజయభాస్కర్ గారు కొన్ని రాజకీయ కోణాలు, కుట్ర కోణాలు దీనిలో ఈ డిలే అవ్వటానికి ఉన్నాయని ఆయన ఒక వెలిబుచ్చారు ఆయన అభిప్రాయాన్ని. అది నేను అనుకోవటం అది కరెక్ట్ కాదండి. నేను ఆయనతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్. దానికి దేశాలతోటి, వాటి జెండాలతోటి సంబంధం లేదు. అక్కడ ఉండేటటువంటి శాస్త్రవేత్తలు చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా పనిచేసేటటువంటి శాస్త్రవేత్తలు. ఈరోజు మనకి ఈ విజయం సాధించడానికి వెనకుండేటటువంటి శాస్త్రవేత్తలు మన దేశంలో ఎలా ఉన్నారో ప్రపంచ వ్యాప్తంగా కూడా అలాగే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఏది ఏమైనా కానీ ఇది సెలబ్రేషన్ టైం. లెట్ us not go into the detail. ఎస్ రంగారెడ్డి గారు, మీరు అన్నట్టుగానే మేబీ WHO ఒక న్యూట్రల్ సంస్థ కావచ్చు, కానీ 8 నెలల నుంచి 9 నెలల పాటు WHO ఆమోదించడానికి కానీ, లేకపోతే కోవాక్సిన్ కి సంబంధించి వాళ్ళు డేటా అడగడం కానీ, దాని ఎఫికసీని సస్పిషియస్ గా చూడటం కానీ, ఇవన్నీ కూడా కొంతమేర వరకు వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ కాలేదా? మనం అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాం. కోవిషీల్డ్ గురించి మాట్లాడుకున్నాం, కోవాక్సిన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ భారతదేశము, మన ఇండియాలో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ అంటే WHO కావచ్చు, ఇతర దేశాల వ్యాక్సిన్లకి ఇమీడియట్ గా యాక్సెప్టెన్సీ వచ్చినప్పుడు దీని విషయంలో ఎందుకు ఇంత తాత్సారం జరిగింది? అది అలా జరగలేదండి. మనం గనుక ఒకసారి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ గనుక పరిగణలోకి తీసుకునేటట్టయితే ఫైజర్ గానీ, లేకపోతే ఆస్ట్రాజెనికా గానీ, లేకపోతే సైనోఫార్మా గానీ, మిగతా 3 సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డేటా చాలా పరిపుష్టంగా ఉండేది. అంటే దానిలో ఎక్కువగా తప్పులు వెతకటానికి అవకాశం లేకుండా ఉంది. అదే మన విషయం, కోవాక్సిన్ విషయం వచ్చే వరకు
మనకి ఇది మొదటిసారి ఈ అనుభవం. ఇది మన పూర్తిగా 100% భారతీయ శాస్త్రీయ సాంకేతికత తయారు చేసినటువంటి ప్రోడక్ట్. మన శాస్త్రవేత్తలంతా కూడా ఎంత తొందరగా దీన్ని బయటికి తీసుకురావాలి, ఇది ఎంత ఎఫికేషియస్ గా సేఫ్ గా ఉంచాలి అనే దాని మీద దృష్టి పెట్టారు, కానీ మన వాళ్ళు డాక్యుమెంటేషన్ మీద దృష్టి పెట్టలేదు. ఎప్పుడైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ మన డాక్యుమెంటేషన్ ని పరిశీలించడం మొదలు పెట్టిందో దానిలో కొన్ని గ్యాప్లు కనపడ్డాయి. ఇది చాలా సర్వసాధారణం. ఈ ప్రశ్నలు అడగటం, క్లారిఫికేషన్స్ తీసుకోవటం అనేది చాలా సర్వసాధారణం. సో ఈ రోజు ఇన్ని డేటా సబ్మిట్ చేసిన తర్వాత వాటన్నిటిని చాలా కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి ఈ రోజు ఆమోద ముద్ర వేయటం అనేది మనకి గర్వకారణం. రాబోయే రోజుల్లో మనకి ఈ రోజు వచ్చినటువంటి అనుభవం ఏదైతే ఉందో, WHO ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ తీసుకోవడానికి మన దేశంలో ఉండేటటువంటి సంస్థలకు ఏదైతే అవకాశం దొరికిందో, ఇది మున్ముందు రాబోయే కాలంలో మిగతా వ్యాక్సిన్లు కానీ మిగతా మందులు కానీ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అప్రూవల్ తీసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దీనిలో మనము ఏదో రాజకీయ కోణం, కుట్రకోణం చూడటం అనేది నేను అనుకోవటం అది కరెక్ట్ కాదు. అంటే రంగారెడ్డి గారు, మన గతంలో కూడా దీని గురించి డిస్కస్ చేసాం. వ్యాక్సిన్లు ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో, ఎంత తక్కువ నిడివితో తయారు చేశారనేది మనందరికీ తెలుసు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరోనా నుంచి బయటకు తీసుకురావాలని. కానీ కోవాక్సిన్ వచ్చినప్పుడు అనేక రకాలైనది కాంపిటీషన్ అవ్వచ్చు, మార్కెట్లో ఉన్నటువంటి మాఫియా కావచ్చు. కోవాక్సిన్ వేసుకుంటే ఇనాక్టివేటివ్ వైరస్ తో తయారు చేసింది, కేవలం నీళ్లుతో చేసుకున్నట్టే అది వేసుకుంటే అని చాలా వరకు కూడా అలిగేషన్స్ రాలేదంటారా? వచ్చాయి. కాకపోతే మనం ఇక్కడ చాలా క్లియర్ గా రెండు విషయాల్ని డిఫరెన్షియేట్ చేయాలండి, లేకపోతే మనల్ని మనమే కన్ఫ్యూజ్ చేసుకుంటాం. ఒకటి శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని గురించి ఒక విషయం, రెండోది కమర్షియల్ ఆస్పెక్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. శాస్త్రీయ సాంకేతికత ఏదైతే మన శాస్త్రవేత్తలు ఇండిజినియస్ గా, అంటే మన దేశ పరిజ్ఞానంతో డెవలప్ చేశారో, అది డెఫినెట్ గా ఇట్ ఈస్ అట్ ఏ హై లెవెల్. అది ఈ రోజు ప్రూవ్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి ఆమోద ముద్ర వేసింది. ఇక ఏదైతే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, అది ప్రతి ప్రోడక్ట్ విషయంలో ఇది జరుగుతూనే ఉండే విషయమే. అది మోడర్నా అయినా, అది ఫైజర్ అయినా, అది లేకపోతే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయినా, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు దాని గురించి ఎలిగేషన్ తీసుకురావటం అనేది అది సర్వసాధారణం. అది వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి అది ఏ విధంగా ఇప్పుడు ఈ సేరం వాళ్ళు భారత్ బయోటెక్ మీద దుమ్మెత్తిపోస్తే, భారత్ బయోటెక్ వాళ్ళు సేరం మీద కూడా దుమ్మెత్తిపోసారు. తర్వాత ఈ పిఎంఓనో లేకపోతే మిగతా సంస్థలు కల్పించుకొని మీరు కొట్లాడుకోవద్దు, మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దు అని చెప్పిన తర్వాతే వాళ్ళు వెనక్కి తగ్గారు. కాబట్టి ఈ వ్యాపార రంగంలో కొంత పోటీతత్వం అనేది సాధారణం. వాళ్ళు ఏది చెప్తున్నారు, అది ఎందుకు చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకొని దాని పర్యవసానాలు ఏముంటాయో వాళ్ళు అవి కంపెనీలకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉంది, అలాగే మెడికల్ కమ్యూనిటీ మీద ఉంది. అది ఆ ప్రెషర్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎస్, రైట్. ఫైనల్ గా విజయ్ భాస్కర్ గారు, ఎట్టకేలకు దీపావళి ముందు మన వ్యాక్సిన్ అత్యుత్తమమైన వ్యాక్సిన్ గా కోవాక్సిన్ కు WHO ఆమోదం తెలపడం నిజంగా ఫారెన్ ట్రావెలర్స్ కావచ్చు, ఇండియన్ లో మనకు కావచ్చు, అందరికీ కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం కూడా. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు థర్డ్ వేవ్ కు సంబంధించి AY 4.2 వస్తుందని అంటున్నారు. కోవాక్సిన్ అన్ని మ్యూటేషన్స్ కి కూడా పనిచేస్తుందంటారు. ఇప్పుడు 77.3 ఎఫికసీని చెప్తున్నారు. సో దీని మీద ఏమంటారు ఫైనల్ గా? అబ్సల్యూట్లీ. మనం థర్డ్ వేవ్ లో ఉన్నామా, సెకండ్ వేవ్ కంటిన్యూటీ లో ఉన్నామా, థర్డ్ వేవ్ ఇనిషియేట్ డేస్ లో ఉన్నాం అనేది చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా, ఫస్ట్ సెకండ్ వేవ్ లో మనకు బేస్ లైన్ బిలో 2000-5000 కేసెస్ ఉంటే ఇప్పుడు బేస్ లైన్ 15,000 to 20,000 కేసెస్ నమోదవుతున్నాయి. మనకు 3 నెలల క్రితము మనం ఏమనుకున్నాము, ఈ నెలలో 5 లక్షల కేసెస్ రావచ్చు అనుకున్నాం. కానీ అదృష్టం కొద్దీ మనకు మన యాంటీబాడీస్ బాగా పనిచేస్తున్నట్టుగా భావించాలి. మనకున్న హెర్డ్ ఇమ్యూనిటీ, అలాగే వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల కూడా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టుగానే భావించి ఇప్పుడు మనకు కేవలం 15,000 నుంచి 20,000 కేసులు వస్తున్నాయి.
పిల్లల్లో అంతగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ కనబడటం లేదు. ఇది ఒకటి ప్రామాణికంగా గ్రహించండి. ఇప్పుడు మనకి ఇండియాలో దాదాపుగా ఇప్పటి వరకు 36 కేసులు డెల్టా వైరస్ యొక్క వేరియంట్ సబ్లివేజెస్ 2 మ్యూటేషన్ చెంది అందులో AY.1.4 గా నమోదైంది. ఈ కొత్త వైరస్ ఏదైతుందో దీన్ని మనం సబ్లివేజ్ డెల్టా వైరస్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఈ వైరస్ కి ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ స్పుట్నిక్ గానీ, కోవిషీల్డ్ గానీ, కోవాక్సిన్ గానీ సఫిషియెంట్ గా దాన్ని యాంటీజెన్ ని నాశనం చేసే కెపాసిటీ ఉందని చెప్పేసి సైంటిఫిక్ డేటా చెప్తున్నారు కదా ధర్మిల. మనం భయపడొద్దండి. తప్పకుండా ఎవరైతే ఇప్పుడు 110 కోట్ల డోసెస్ తీసుకున్నారో ఇంకా దాదాపుగా 160 కోట్ల డోసెస్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ 160 కోట్ల డోసెస్ తీసుకుంటే 100% వ్యాక్సినేషన్ అవుతుంది. ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ 160 కోట్ల డోసెస్ తయారులో ఉండాలి. రెండోది ప్రజలు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ సమాయత్తమై మిగిలిన ప్రజలందరూ సెకండ్ డోస్ తీసుకోవాల్సి వస్తే సెకండ్ డోస్ తీసుకోవాలి. ఫస్ట్ 2 డోసెస్ తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ 2 డోసెస్ తీసుకుంటే తప్పకుండా డెల్టా కొత్త వేరియంట్ అయిన AY.1.4 UK వేరియంట్ అనుకోండి, లేకపోతే డెల్టా ప్లస్ వేరియంట్ అనుకోండి, ఈ వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునేది కేవలం ఈ యొక్క వ్యాక్సిన్ వల్లనే. కాబట్టి తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేసుకొని ఈ థర్డ్ వేవ్ లో కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకోవాలి. మూడోది పెడియాట్రిక్ డోసెస్ వచ్చాయి. జైకోవ్ డి అనే పెడియాట్రిక్ డోసెస్ వస్తున్నాయి. అంతేకాకుండా కోవాక్సిన్ పెడియాట్రిక్ డోసెస్ వస్తున్నాయి. 2 to 18 ఏజ్ లోపల ఇచ్చే పిల్లలకి ఇచ్చే డోసెస్ వస్తున్నాయి. త్వరలోనే అవి వస్తే కూడా తప్పకుండా అందరికి వ్యాక్సినేషన్, పిల్లలు కూడా వ్యాక్సినేషన్ చేస్తే వాళ్ళు త్వరలోనే ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, ఫిజికల్ గా వెళ్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్ ఇస్ ద అడాప్టివ్ టెక్నాలజీ. తద్వారా మనం బి సెల్స్, టీ సెల్స్ బాడీలో ఇమిడింపజేసుకుంటాం మన రోగ నిరోధక శక్తిలో. తద్వారా మనం ఇప్పుడు వచ్చే వైరస్ ని, ఫ్యూచర్ లో వచ్చే వైరస్ ని నాశనం చేయగలుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ తప్పకుండా ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే. ఈ థర్డ్ వేవ్ ను ఎదిరించాల్సిందే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఇంకా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి 4 యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాస్కర్ గారు ఫర్ జాయినింగ్ us అండ్ రంగారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మేరా వ్యాక్సిన్ మహాన్, మేరా భారత్ మహాన్. మన భారతీయ శాస్త్రవేత్తల వైజ్ఞ పరిజ్ఞానానికి ప్రపంచం యావత్తు కూడా ఇది అత్యుత్తమ వ్యాక్సిన్ గా WHO ఆమోదం తెలిపింది. ఇక అందరికీ కూడా దీపావళి ముందు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కి WHO ఆమోదం తెలిపింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.